హలో అండి. నేను ఈ మేడం వీడియో చూసాను నిన్న. అండ్ ఆ 'రణ్వీర్' అనే అబ్బాయిది కూడా నేను నా రీల్స్ ఏదో చూస్తూ ఉంటే వచ్చింది. అయితే మొత్తం దేశం మొత్తం అతన్ని తిడుతున్నారు. అతను ఒక్కడే కాదు, అక్కడున్న వాళ్ళందరిని తిడుతున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. మనందరికీ తెలిసిందే కదా! అండ్ మేడం చెప్తూ ఉంటే ఆవిడ ఎంత మదర్‌లీ ఫీలింగ్‌తో చెప్తున్నారో. ఆహ్, మా అబ్బాయి ఇలా పాడైపోయాడు అనే ఒక చాలా ఎఫెక్షన్‌తో అండ్ అదే విధంగా కోపంతో ఒక ఇన్నోసెంట్ ఆహ్, అంటే 10 రోజులు ఆహ్, రూమ్‌లో ఉంచి అన్నం పెట్టకుండా ఉంచుతాను. అది పనిష్మెంట్ అన్నట్టుగా తను ఆలోచించేది. అవన్నీ చూస్తే చాలా ముచ్చటేసింది. ఐ మీన్ ది కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ షీ హాస్ అండ్ ది వెరీ నైస్ వే షీ expresses this and you see though it is a controversy and it has అదొక సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినా సరే ఆవిడ చాలా లెవెల్ హెడెడ్గా, చాలా ఓపెన్గా, చాలా ఇన్నోసెంట్గా మన సంస్కృతి, మన ధర్మం ఇవన్నీ నిలవాలి అండ్ ఏమైపోతుంది అనే ఒక కన్సర్న్తో ఆవిడ ఆవిడ ఇచ్చిన మెసేజ్. అండ్ ఆవిడకి ఐ థింక్ 3,00,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ సో మెనీ పీపుల్ అలాంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అనేది. అండ్ చాలామందికి విచారధారలో వాళ్ళ కరెక్షన్స్, డైరెక్షన్స్ అవన్నీ ఇస్తున్నారనడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇదే అకేషన్ తీసుకొని నేను అంటే నా పనేంటంటే నేను హ్యూమన్ వాల్యూస్ అవన్నీ చెప్తూ ఉంటాననమాట. సో, అందులో భాగంగా నేను ఇప్పుడు జరుగుతున్న విషయాలను తీసుకొని నేను ఏ పాయింట్ చెప్పొచ్చు అనేది అలా ఆలోచిస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఈ రియాక్షన్‌లో నేను ఒక ఒక పాయింట్ చెప్దామని అనుకుంటున్నాను హ్యూమన్ వాల్యూ సబ్జెక్ట్‌లో. సో, కొంచెం అది వినండి. అంటే దీన్నే కొంచెం డెప్త్‌కి తీసుకెళ్దామని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 'రణ్వీర్' అనే అబ్బాయి, 'అపూర్వ' అనే అమ్మాయి, ఇంకెవరో సమయ్ రాణా అనుకుంటా అతని పేరు. సో, వీళ్ళున్నారు. వీళ్ళు మన పిల్లలే కదండీ! తప్పు చేశారు. ఓకే. మన పిల్లలే కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం బాధ్యత తీసుకోవాలి గదా! ఓకే. వాళ్ళని మనం ఏదో పనిష్మెంట్ చేస్తాము అది ఓకే. ఇప్పుడు నాకో మాట చెప్పండి. ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో అది టెంపరరీయా? పర్మనెంటా? టెంపరరీయే గదా! పనిష్మెంట్ ఏదైనా సరే దానికి ఉద్దేశ్యం ఏంటి? పెయిన్ కాజ్ చేయడమా? లేకపోతే మార్పు తీసుకురావడమా? మార్పు తీసుకురావడం. అయితే మార్పు మనం తీసుకొని రావడము అని అనుకుంటూ ఉంటాం గదా! మనం ఏదైతే మార్పుని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటామో బయట వైపు నుంచి, అంటే ఎక్స్‌టర్నల్‌గా మనం ఏదైతే ఫోర్స్ పెడుతున్నామో, ఏదైనా మనం ఒక ఎఫర్ట్ పెడుతున్నాము అనంటే, ఆ ఎఫర్ట్ ఏమవుతుందనంటే అది ఎప్పటికీ అది ఇంటర్నల్ ఎఫెక్ట్‌తో ఈక్వల్‌గా ఉండలేదనమాట. ఇంటర్నల్ చేంజ్‌తో ఉండలేదనమాట. ఎక్స్‌టర్నల్‌గా మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది అది అంటే అది ఆ వ్యక్తికి అది పరతంత్రం అవుతుంది. ఆ వ్యక్తి ఒకవేళ నిజంగా మారాలి అనంటే, ఏ వ్యక్తి అయినా మారాలి అనంటే స్వతంత్రంగా మారాలా? పరతంత్రంగా మారాలా? స్వతంత్రం అంటే తంత్రం అంటే మెథడ్ అండి. సో, ఎలా మారాలి అనే మెథడ్ అనేది ఉంటుంది కదా! అది అంటే నేను నిశ్చయించుకుంటానా? లేకపోతే పరాయి వాళ్ళు నిశ్చయించుకుంటారా? వేరే వాళ్ళు నిశ్చయించుకుంటారు. అది ఎవరైనా కావచ్చు. పరాయి అంటే తల్లి, తండ్రి అయినా సరే పరతంత్రంగానే ఉంటుంది వాళ్ళు చెప్పినప్పుడు. అన్‌లెస్ అంటే రియల్‌గా రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళు రాముడు లాంటి వాళ్ళైతే వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారి ప్రామిసు తన ప్రామిస్‌గానే తీసుకున్నాడు. అలా లేరు కదా! ఇప్పుడు మనం అందరం. సో, పరతంత్రంగానే అనిపిస్తుంది. అయితే నేను ఈ డెప్త్ ఏంటంటే డెప్త్ ఇప్పుడు ఇందులో మనం అందరం ఏం చేస్తున్నాము? మనము ఆ వ్యక్తి ప్రలోభంతో చేశాడు పని. ఏ పనైనా ఏదైనా చెప్తూ ఉన్నాడంటే, ఇది వైరల్ అవ్వాలి. ఇది జనాలందరూ చూడాలి. ఎక్కువ మంది చూస్తే ఎక్కువ డబ్బులొస్తాయి. ఫేమస్ అవుతారు. ఫేమస్ ఆల్రెడీ అయ్యాము. కానీ ఇంకా డబ్బులు రావాలి. ఇట్లాంటివన్నీ ఇదొక ప్రలోభనే గదా! సో, ప్రలోభనంతో చేశాడతను. మనం ఏం చేస్తున్నాము? భయపెట్టడానికి ట్రై చేస్తున్నాము. సో, ఇక్కడ ప్రలోభం పనిచేస్తుంది. భయం పనిచేస్తుంది. అయితే మనం ఎందుకు భయపెడుతున్నాము అనంటే, ఇది మన నమ్మకం. ఏమని? ఇలాంటిది ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఇది సంస్కృతి కాదు. కుసంస్కృతి ఇది. సో, ఇది ఉండకూడదు అని మనము ఒకటి బిలీవ్ చేస్తున్నాం. ఆ బిలీఫ్‌ని ఆస్థ అనొచ్చు, ఆస్తికత్వం అనొచ్చు. సో, ఇది రైటు అనే ఒక బిలీఫ్ ఉంది చూసారా? ఇది ఆస్తికత. ఈ ఆస్తికత దీన్ని హిందీలో ఆస్థ అంటారు.
సో, ఆస్థ, భయము, ప్రలోభనము. ఈ 3 పనిచేస్తున్నాయని మనకు క్లియర్‌గా తెలుస్తుంది గదా! ఇప్పుడు ఈ అబ్బాయి ఎందుకు చేశాడంటే యాక్చువల్‌గా ఆ విషయం చాలామందికి తెలీదు. ఇతను రాసిన కవిత్వం కాదది. నేను ఆ వీడియో గూడా చూపిస్తాను కావాలంటే. ఒక అమ్మాయి వేరే దేశాల్లో ఒక షో ఉంది. ఆ షోలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని క్లియర్‌గా ఇదే అడిగింది. ఇతను ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్ అదే అడిగాడు. యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పాడనమాట ఇక్కడ. అయితే ఇక్కడ బెడిసి కొట్టింది. అక్కడ ఎవరు ఏమి అనలేదు ఎవరిని. ఓకే. అది కూడా రన్నింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ సర్కిల్‌లో అది తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడేంటంటే మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఇండియాలో మాత్రం, భారతదేశంలో మాత్రం దీన్ని అలౌ చేయకూడదని అనుకుంటున్నాం కదా! అది తప్పులేదు. కరెక్టే. మనమంతా అది మన నిశ్చిత అభిప్రాయం. ఓకే. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, భయము, ప్రలోభనము, ఆస్థ అనే 3 వర్క్ అవుతున్నాయి కదా! ఈ మూడిటితోనూ మనిషిలో మార్పు రావడం జరగదండి. వచ్చినాది టెంపరరీ మార్పుంటుందండి. మనకి టెంపరరీ మార్పు కావాలా? పర్మనెంట్ మార్పు కావాలా? పర్మనెంట్ మార్పనంటే జ్ఞానంతో వచ్చేదండి. జ్ఞానం అంటే ఏంటంటే, ఒకసారి మనకు ఒక విషయం అర్థమైపోతే, ఆ విషయం మనకి అర్థం కాకుండా ఉండే స్టేజ్‌లో మళ్ళీ వెళ్ళలేం మనం. వెనక్కి వెళ్ళలేం. సో, ఇర్రివర్సిబుల్ థింగ్ అయితేనే అదే జ్ఞానం అంటారు. అయితే ఈ ఇర్రివర్సిబుల్‌గా అర్థం కావడానికి ఒక వస్తువుకి, ఇంకో వస్తువుకి మధ్య సంబంధం అర్థం కావడము, ఆ సంబంధం ఒకటి ఇంకో దానితో ఎలా అయితే రిలేట్ అవుతుందో, అంటే ఆహ్, ఒక వస్తువు ఇంకో వస్తువుని ఎలా గుర్తిస్తోంది, గుర్తించి వారి బాధ్యతని ఎలా నిర్వర్తిస్తున్నారు. గుర్తించడం, నిర్వర్తించడం. ఓకే. ఈ 2 ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కరెక్ట్‌గా దేనితో ఎలా బిహేవ్ చేయాలి అని తెలుసుకోవడమే జ్ఞానం అండి. అంటే వస్తువులున్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను రాసుకోవడానికి, చెవిలో పెట్టుకొని తిప్పుకోవడానికి కాదు. ఓకే. పిన్నీస్ ఉంది. అలాగే అది కూడా అది ఇంకొక పని చేయడానికి, అది చెవిలో పెట్టుకొని తిప్పుకోవడానికి కాదు. సో, ఒక అబ్బాయి చిన్న బాబు మెట్రోలో నేనెళ్తున్నప్పుడు పెన్ పట్టుకొని అలా పోల్ ఉంటుంది కదా! మెట్రో పోల్‌లో మధ్యలో ఇలా కొడుతున్నాడు. సో, దానికి కాదు అని అర్థం అవ్వడం. దీనికోసమని అర్థం అవ్వడం. అప్పుడు దాన్ని సదుపయోగం చేస్తాం మనం. ఉపయోగం చేస్తాం కరెక్ట్‌గా. సదుపయోగం అంటే ఇంకా పెద్దది. బట్ ఉపయోగం చేస్తాం. దురుపయోగం చేయము. దీన్నే జ్ఞానం అంటారండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీకి మనకి చిన్నప్పుడు ఆహ్, ఆహ్, అర్థమైపోతుంది. ఏంటంటే మా పాప ఉందని అనుకోండి. ఆ పాప పాకుతూ ఉంది. ఒకసారి పడిపోతుంది. తల తగులుతుందన్నమాట నేలకి. ఏడుస్తుంది ఒకసారి. ఒకసారి ఏడవంగానే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో దానికేమర్థమవుతుందంటే, ఓహో! ఇది గట్టిగా ఉంటుంది. దీన్ని దీంతో మన తల తగిలితే మనకి దెబ్బ తగులుతుంది అని ఆ సంబంధం అర్థమైపోయింది. తలకి, భూమికి ఉన్న సంబంధం అర్థమైపోయింది కాబట్టి, ఇంకా ఆ బిహేవియరు అలాగే ఉంటుంది. ఇది నాకు నొప్పి వద్దు అనేది ఎలాగో ఫిక్స్ అయిపోయింది కాబట్టి, నా తల భూమికి ఇలా తగిలితే మెల్లగా ఆనిస్తే ఓకే. లేదా గట్టిగా తగిలితే నా తలకే తగులుతుంది. భూమికేమీ ప్రాబ్లమ్ ఉండదు అనేది అర్థమైపోయింది. నాకు ఈ ప్రాబ్లమ్ వద్దు అనేది కూడా అర్థమైపోయింది. ఈ ఒకదానితో ఇంకో దానికి సంబంధం ఏంటి? ఆ సంబంధం ఎలా ఉండాలి? నిశ్చితంగా ఎలా ఉండాలి? అనిశ్చితి ఉంది గదా! అందులో నిశ్చితంగా ఎలా ఉండాలని తెలుసుకోవడమే జ్ఞానం అండి. ఈ జ్ఞానం రావాలి. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిన స్టేట్మెంట్‌లో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనే వాళ్ళ సంబంధం, వీళ్ళకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అనేది అది సరిగ్గా అర్థం కాకపోవడమే గదా కారణం. అయితే మనము అది ఆ వ్యక్తికి ఎలా అర్థమవుతుంది అనే దాని గురించి ఆలోచించి, ఆహ్, వాళ్ళకి మనం ఎలా చెప్పగలము? చెప్పడమా? లేకపోతే వారికి చెప్పడం అంటే ఏదైనా టీచింగ్ ప్రాసెస్ అనేది మాటలతోనే సరిపోదు. మాటలు కూడా ఒక భాగమే. కానీ మాటలతో సరిపోదు. సో, ఒక జర్నీ చేస్తూ ఉన్నప్పుడు వారికి అర్థం గావాలి. అర్థం అవ్వాలి. ఇంకోటేంటంటే, వాళ్ళ ఉద్దేశంలో ఇదంత సీరియస్‌గా తీసుకోవడానికి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. అప్పటికి నవ్వామా లేదా అనేది చూసుకుందాం మనం. ఓకే. మన ఇది గూడా ఓకే. బట్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక వస్తువుతో ఇంకో వస్తువు లేదా ఒక మనిషి ఇంకో మనిషితో, ఒక మనిషికి, వస్తువుకి వీటికున్న సంబంధం ఏదైతే అది తెలుసుకోవడమో దాన్ని జ్ఞానం అంటారు. ఈ సంబంధం అర్థం కాపోతే అది అజ్ఞానం అంటారు. ఇప్పుడు ఈ సంబంధం అర్థమయ్యి, జ్ఞానం వచ్చిన తర్వాత, తనకై తాను చేసుకునే మార్పు ఏదైతే ఉందో, దాన్ని స్వతంత్రంగా వచ్చే మార్పనంటారు. వేరే వాళ్ళు ఈ మార్పు రావడం కోసము ఒక వ్యక్తిని భయపెట్టినా, ప్రలోభపెట్టినా, లేదా ఇది మంచిది నాన్న, ఇది చేస్తేనే మనం ముందుకెళ్తాము, దండం పెట్టుకో, లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు,
ఏమవుతుందంటే ఈ మూడిటి ద్వారా మనం కంట్రోలింగ్ మెకానిజం చేస్తున్నాం. భయంతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ప్రలోభనంతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఆస్థ అంటే ఒక నమ్మకంతో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నమ్మకాలు పెడుతున్నాం అన్నమాట వాళ్ళలో. సో ఈ మూడిటితో జరిగేవి ఏవైతే ఉన్నాయో ఈ కంట్రోల్ అంతా టెంపరరీగానే ఉంటుంది. మనకు ఒకవేళ ఫుల్ కంట్రోల్ కావాలి, పర్మనెంట్ కంట్రోల్ కావాలి. పర్మనెంట్ కంట్రోల్ అంటే ఎవరిని కంట్రోల్ చేయకూడదండి బేసిక్‌గా. వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి మనం ఎనేబుల్ చేయగలగాలి. ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయగలగాలి. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. వారు ఆ ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేసుకునేలాంటి ఎన్వైర్న్‌మెంటు, వారికి ఆ సంస్కారం మనం క్రియేట్ చేయగలగాలి. అంతే మన పేరెంటింగ్‌లో మనం చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ స్వతంత్రం అనేది ఏదైతే ఉందో, ఈ స్వతంత్రంగా ఉండాలని ప్రతి మనిషికి ఉంటుంది. మీరు చెప్పండి మీకు లేదా? నాకు ఉంది. ప్రతి మనిషికి ఉంటుంది. మీరు ఎంతమందిని అడిగినా, ఏ దేశంలో అడిగినా, ఏ కాలంలో అడిగినా, ఎవరిని అడిగినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజియన్, కాస్ట్ ఆర్ ఫైనాన్షియల్ క్లాస్ ఎట్సెట్రా, ఇది అందరికీ ఒకటేలాగా ఇదే ఉంటుంది. ఏమని? నేను స్వతంత్రంగా ఉండగలగాలి అని ఉంటుంది. ఇప్పుడు స్వతంత్రం అంటే ఇంగ్లీష్‌లో ఇండిపెండెన్స్ అంటారు. అది తప్పండి. అలా కాదు. ఎందుకంటే ఇండిపెండెన్స్ అనేది నేను దాన్ని అనాథగా ట్రాన్స్‌లేట్ చేస్తాను యాక్చువల్‌గా. మనందరం ఇంటర్ డిపెండెంట్. మనం ఇండిపెండెంట్ కాదు. ఇండిపెండెంట్‌గా ఉండాలని ట్రై చేయడం అనేది జస్ట్ అది వేరే టాపిక్‌లండి. పక్కన పెడితే ఇప్పుడు నేనేమంటున్నానంటే అయితే స్వతంత్రంగా ఉండాలి అనంటే నిజమైన స్వతంత్రం ఏంటి? ఇప్పుడు స్వతంత్రం అంటే ఆ వ్యక్తి కూడా స్వతంత్రంగా ఏదో మాట్లాడాడు కదా అని అనుకోండి. అది కాదు నేననేది. స్వతంత్రం అంటే అది యాక్చువల్‌గా తనకై తాను ఆలోచించే తన స్వత్వము అని ఒకటుంటుందండి. ఆ స్వత్వముకి అనుగుణంగా ఉండేదే స్వతంత్రత. ఓకే. పరతత్వానికి అనుగుణంగా ఉండేది స్వతంత్రత కాదు. స్వత్వానికి అనుగుణంగా ఉండేది స్వతంత్రము. ఈ ప్రతి మనిషిలో ఉన్న స్వత్వము అంటే అంటే ఏంటి? మనం మనుషులం గదా! మనందరికీ నేనెవరిని? అంటే నేనెవరిని అని చూస్తే నేను బ్రాహ్మణుడినా? శూద్రుడినా? లేకపోతే నేను మగవాడినా? ఆడదాన్నా? నేను పొడుగ్గా ఉన్నానా? పొట్టిగా ఉన్నానా? నల్లగా ఉన్నానా? తెల్లగా ఉన్నానా? ఎర్రగా ఉన్నానా? లావుగా ఉన్నానా? వేటితో సంబంధం లేకుండా ఐ గాట్ ఇంటరప్టెడ్ అండి. ఐ హోప్ ఐ కెన్ కంటిన్యూ ది ఫ్లో. సో ఇప్పుడు స్వత్వము, స్వతంత్రత, స్వరాజ్యము అని 3 ఉంటాయండి. స్వత్వం అంటే నేను, నా తత్వము, నా ఒరిజినల్ తత్వము. తత్వం అంటే నా నుంచి వేరు చేయలేనిది. నేనేంటో అది. సో స్వత్వము అని అన్నప్పుడు అంటే నేనెవరిని? నేను ఆవుని కాదు కదా! నేను మనిషిని. ఓకే. సో మనిషి యొక్క తత్వమే, మానవత్వమే నా స్వత్వము. ఓకే. సో ఇప్పుడు మనలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ పక్కన పెట్టి మనలో కామన్‌గా ఉండేదేంటి? కామన్‌గా ఉండేది మనందరం మనుషులం గదా! మనుషుల శరీరం ఉన్నది. సో కనీసం శారీరకంగా మనందరం మనుషులం. అంటే చైతన్యం పరంగా కొంతమంది ఇంకా పశు చైతన్యంలో ఉంటారు. కొంతమంది మానవ చైతన్యంలో ఉంటారు. కొంతమంది దేవ చైతన్యంలో ఉంటారు. అది వేరే విషయం. బట్ మనం మానవులం అని అనుకున్నామని అనుకోండి. సో మానవత్వం అనేది ఏంటో తెలుసుకుంటే అదే నా స్వత్వము అవుతుంది. ఆ స్వత్వం ఆధారంగా నేను ఒకవేళ బిహేవ్ చేస్తే దాన్ని స్వతంత్రత అంటారు. అది నా డెఫినిషన్ ఆఫ్ స్వతంత్రం. సో స్వతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. నాకు ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా నా ఒరిజినల్ నేచర్‌తో నా మానవత్వం అనేది నేను మానవుడిని కాబట్టి మానవత్వం అనేది ఏంటో అర్థం చేసుకొని మనం ఊరికే అనుకుంటే కాదండి, సీరియస్‌గా స్టడీ చేయాలి. మానవత్వం అంటే అసలేంటి? దానవత్వం అంటే ఏంటి? పశుత్వం అంటే ఏంటి? దైవత్వం అంటే ఏంటి? ఇవన్నీ స్టడీ చేసి మానవత్వం వీటి డిఫరెన్సెస్ ఏంటి? గ్రేడేషన్స్ ఏంటి? అర్థం చేసుకొని ఆ మానవత్వం అనేది ఏదైతే ఉందో దాని ప్రకారంగా నేను మానవుడిని కాబట్టి దాన్నే స్వత్వం అని అంటున్నాను. సో నేనేంటో దాని ప్రకారంగా నేను ఉండగలిగితే దాన్ని స్వతంత్రం అంటాము. దాని ప్రకారంగా నేను డెసిషన్ మేకింగ్ ఇవన్నీ చేస్తే, అలాగే ప్రతి వాళ్ళలో కూడా స్వత్వం ఉంటుంది కాబట్టి, ప్రతి వాళ్ళు మనుషులే కాబట్టి, మానవత్వం అనేది నాకొకటి, మీకొకటి ఉండదు కాబట్టి, ప్రతి మనిషికి ఒకటే ఉంటుంది కాబట్టి, ఆ స్వత్వం ఆధారంగా మనందరం స్వతంత్రంగా బిహేవ్ చేసినప్పుడు కూడా మనందరము ఈ కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమైపోతుందండి. ఓకే. పరపీడన కరెక్టా? తప్పా? అది మన స్వత్వానికి విరుద్ధం కాబట్టి తప్పు. పర ఆహ్, ఆహ్, పర పరాయి నేను బేసిక్‌గా చెప్తున్నాను. పరాయి వాళ్ళని ఎవరు ఉండరండి. అందరూ మన వాళ్ళే. కానీ సేవ చేయడం అని ఉందననుకోండి.
అది రైటా? రాంగా? అందులో ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందా? లేదా? అని చూస్తే అందరికీ మనకి ఒకటే సమాధానం వస్తుంది. 2, 3 రావండి. యాక్చువల్‌గా రావు. అయితే మనకి ఈ సర్ఫేస్‌లో అంటే డెప్త్‌లో ఉండదు. 2, 3 సమాధానాలు ఉండదు. ఒకటే ఆన్సర్ ఉంటుంది. సర్ఫేస్‌లో మనం అందరం ఏం చేస్తూ ఉంటామంటే రకరకాల ఇన్‌పుట్స్ అన్నీ మన మైండ్‌లో పెట్టేసుకుంటున్నాం కాబట్టి, గంటల కొద్దీ, రోజుల కొద్దీ, సంవత్సరాల కొద్దీ మనం రకరకాల ఇన్‌పుట్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకుంటున్నాం కాబట్టి, జస్ట్ బికాజ్ ఒక ప్రాస కలిసింది, ఒకతను ప్రాస ప్రకారంగా మాట్లాడుతున్నాడు, అట్రాక్టివ్‌గా మాట్లాడుతున్నాడనో, పాపులర్ అనో, డబ్బులు బాగా ఉన్నవాడనో, అలా కొన్ని కొన్ని రకరకాలుగా మనకి ఫేవరెట్ హీరో అనో, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చేది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అన్నీ తీసేసుకొని మనం పెట్టుకుంటున్నాం కాబట్టి, వాటిని వెరిఫై చేసుకోవట్లేదు కాబట్టి, ఈ స్వత్వం ఆధారంగా వాటిని ఫిల్టర్ చేయట్లేదు కాబట్టి, మనం రైట్ ఏదో, రాంగ్ ఏదో మనకి తెలియనట్టుగా ఉంటున్నాము. గ్రే ఏరియాస్ అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాము. అలా బిహేవ్ చేస్తూ ఉన్నాము. అందులో తప్పులు చేస్తున్నాము, ఒప్పులవుతూ ఉంటాయి. ఎన్నో జరుగుతూ ఉంటాయండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ స్వత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే ఏంటి? అనేది కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఆ స్వత్వం ఆధారంగా మనం ఏం చేద్దాము అని డిసైడ్ చేసుకుంటే దాన్ని స్వతంత్రం అంటారు. ఇలాగే అందరూ కలిసి చేస్తే ఏదైతే ఏర్పడుతుందో దాన్ని స్వరాజ్యం అంటారు. ఇప్పుడు మనందరికీ ప్రాబ్లమ్ ఏంటి? ఈ 'రణ్వీర్' అనే అబ్బాయో లేకపోతే ఎవరో ఇలా అన్నాడని మనందరికీ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇలాంటి దేశం, ఇలాంటి రాజ్యంలో మనం ఉండకూడదు. ఇది నా రాజ్యం కాదు. నేను అనుకుంటున్న రాజ్యం కాదు అని మనందరికీ అనిపిస్తోంది కాబట్టి, ఇది మనము తప్పుగా డిసైడ్ చేసాం కదా! అంటే అందరూ ఎలా ఉండాలనంటే, ఈ రాజ్యం ఏదైతే ఉందో ఇది మనందరి రాజ్యం ఇలా ఉండాలి అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు మనందరం నా దేశం అని అనుకుంటున్నాం. ఓకే. అందులో అభ్యంతరం చెప్పట్లేదు. అందులో అందరూ ప్రొటెస్టులు చేయట్లేదు. ఏమి చేయట్లేదు కదా! అంటే ఏంటి? నా దేశం ఇలా ఉండాలి అనేది దీంతో డిటర్మైన్ అవుతుంది అని మనం కొన్ని మార్క్స్ పెట్టుకున్నాం. అవునా? దీంతో డిటర్మైన్ కాకూడదు అని కొన్ని మార్క్స్ పెట్టుకున్నాం. ఏదైతే కాకూడదు అని మనం అందరం మెజారిటీగా అనుకుంటున్నామో అది జరిగినప్పుడు అప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తాం. ఏది జరగాలి అని అనుకుంటున్నామో అది జరుగుతున్నప్పుడు మనం అందరం ఆనందపడతాము, హర్షం వ్యక్తం చేస్తాము. దాని మీద కూడా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం, రియాక్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇది మాత్రం ఖాయం కదా! ప్రతి మనిషి నా రాజ్యము అనుకునేలాంటి రాజ్యంలో బ్రతుకుతూ ఉండాలనేది ఫిక్స్‌డ్ కదా! అలాంటి స్వరాజ్యం మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఇది జస్ట్ రాజకీయమైన స్వరాజ్యం గురించి మాట్లాడట్లేదు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, స్వరాజ్యం అలాంటి రాజ్యం మనకి ఏర్పడాలి అనంటే, అందరూ స్వతంత్రంగా బిహేవ్ చేసేవాళ్ళు ఉండాలి. పరతంత్రంగా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇప్పుడు మీరు మంచే చెయ్యొచ్చండి. కానీ మీరు పరతంత్రంతో చేస్తూ ఉంటే, వేరే వాడు చెప్పాడని చేస్తున్నా, లేకపోతే నాకు ఇంకేదో పుణ్యం వస్తుందని చేస్తున్నా, లేకపోతే పాపం వస్తుందనే భీతితో చేస్తున్నా, లేకపోతే ఒక మూఢనమ్మకంగా మనం మంచి చేస్తున్నా, ఆ మంచి చేయొద్దని కాదు. కానీ ఆ మంచి అనేది టెంపరరీ అని అంటున్నాను. ఇంటరప్షన్ వచ్చిందండి. ఇప్పుడు మనం మంచే చేయొచ్చు. కానీ వేరే వాడు చెప్తున్నాడని చేయడం వల్ల, లేదా భయం వల్ల, లేకపోతే ప్రలోభనం వల్ల, లేకపోతే ఒక నమ్మకం వల్ల మాత్రమే మనం చేస్తూ ఉంటే, అది నమ్మకం అంటే మూఢనమ్మకం. మనకి ఎందుకు నమ్ముతున్నామో తెలియక అది చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది టెంపరరీ అవుతుంది కదా! మనకేం కావాలి? టెంపరరీ కాదు. శాశ్వతమైన చేంజ్ కావాలి. శాశ్వతమైన చేంజ్ ఏదైతే ఉందో అది జ్ఞానం వల్లనే వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది అంటే పక్కవాడు ఎవడు ఇవ్వడు జ్ఞానము. వాడిచ్చేది సూచన ఇన్ఫర్మేషన్ మాత్రమే. వాళ్ళు ఎవరైనా కానియండి. ఇప్పుడు మీకు వివేకానందుడే మీ ముందు వచ్చి మీకు మాత్రమే ఏది అవసరమో అదే చెప్తున్నారని అనుకుందాం. బుద్ధుడు అలాగే చేస్తున్నాడని అనుకుందాం. శంకరాచార్యులు వారు కూడా అలాగే చేస్తున్నారని అనుకుందాం. అయినా మీకు వారు ఇవ్వగలిగింది ఏదైతే ఉందో అది అది సమాచారం మాత్రమే. ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు ఆ ఇన్ఫర్మేషన్‌ని ఎలా ప్రాసెస్ చేస్తారు? ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా ప్రాసెస్ చేస్తారు? చేస్తారా? చేయరా? ఎలా అటెన్షన్ పే చేస్తున్నారు? దాంట్లో డిస్క్రిమినేషన్ ఎలా చేస్తున్నారు? దాన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు? ఇవన్నీ అనాలిసిస్ ఇవన్నీ అయిన తర్వాత కూడా దాని యొక్క సారంగా మీకు ఏమి స్ఫురిస్తోంది? అంటే అనాలిసిస్ అనే లెవెల్ కంటే పైన మీలో ఏదైతే డెప్త్‌లో ఉందో దానికంటే ఫాస్టర్ ఫ్యాకల్టీస్ ఏవైతే ఉన్నాయో, ఏది స్ఫురిస్తోంది? ఏది దర్శనమిస్తోంది? దాన్ని బట్టి మీ జ్ఞానం అనేది డిపెండ్ అవుతుంది. ఓకే. ఆ దర్శనం ఇచ్చేదే దాన్నే జ్ఞానోదయం అంటారు. ఆ జ్ఞానోదయం ఎంత అవుతుంది? దాన్ని బట్టే మనలో వచ్చే మార్పు ఏదైతే ఉందో అది
పర్మనెంటా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ జ్ఞానోదయం నిజంగా జరిగితే దానికి ఎదురు వెళ్ళగలిగే మగవాడు లేదా ఆడది ఎవరు లేరు. ఓకే. సో, దానికి ఎదురు వెళ్ళలేం మనం. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ బై డిజైన్ లైక్ థాట్. నిజంగా ఒకరికి కరెంట్ షాక్ కొట్టడం అనేదేదో కొంచెం కొద్దో గొప్పో చిన్నప్పుడు ఎక్కడైనా ఒక చిన్న వైర్‌లోనో ఎక్కడో ఏదో జరిగి చిన్న చిన్న షాకులు కొడతాయి గదండీ! ఒకసారి కొట్టిందంటే వాడికి అర్థమైపోతుంది. ఆ అనుభవపూర్వకంగా వాడికి ఇది ఎలక్ట్రిసిటీ ఈ వైర్‌లలో వీటన్నిటిలో ప్లగ్గుల్లో వీటన్నిటిలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. నువ్వు పట్టుకున్నావా సరిగ్గా కాకుండా ఇంకోలాగా ఎక్కడైనా పట్టుకున్నావా నీకు ఆ షాక్ కొట్టడం ఖాయం. కొంచెం ఎక్కువ కొట్టిందంటే నువ్వు ఇక్కడి నుంచి పైకెళ్ళిపోతావు అనేది ప్రతి మనిషికి ఒకేలాగా అర్థమైంది కాబట్టి, దీంట్లో కులమత, భాష, ప్రాంత భేదాలు లేవు కాబట్టి అదే అనుభవం అలాంటి అనుభవమే ఏదైతే మనలో ఒకవేళ జరిగితే దాన్ని జ్ఞానోదయం అంటారు. ఈ అనుభవం అనేది ఒక కరెంట్ విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో జరగాలి. ఆ ప్రతి విషయంలో మనలో జరగాలి అనంటే మనం చేసే పని ఎక్కువుంటుంది. పక్కవారు చెప్పే పని తక్కువుంటుంది. పక్కవారు చెప్పే పని వారు ఎవరైనా సరే. ఇప్పుడు వివేకానందుడు, శంకరాచార్య స్వామి వీరందరిని చూసినప్పుడు మనకి పూజ్యభావం వస్తుంది. వారికి సేవ చేద్దామని అనిపిస్తుంది. వారిలా ఉండడానికి మనం కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు మనం కష్టపడొచ్చు. ఓకే. కానీ వారికి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానం నీలో రావాలి అనంటే వారి స్ఫూర్తి వరకు వారికుంటుంది. బట్ మనం ఏంటంటే ప్రేరణ తీసుకుంటాము. స్ఫురణ అంటే ఏంటంటే అది మనం జేయాల్సిందే. ప్రేరణ వారిచ్చేది. వారిస్తున్నారు గానీ ఆ ప్రేరణ యొక్క విలువ ఏదైతే ఉందో అది మనం ఎంత తీసుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. నౌ సమ్మరైజింగ్ నేనేం చెప్తున్నానంటే ఈ పిల్లవాళ్ళు గానీ ఇదొక ఎగ్జాంపుల్ అంతే. మనం ఏదైతే మెథడ్స్ మనం అప్లై చేస్తున్నామో వాళ్ళు తప్పు చేసినప్పుడు అవి గానీ ఏవైనా సరే మనం జీవితంలోంచి భయము, ప్రలోభనము, నమ్మకము అంటే మూఢనమ్మకాలు. ఈ మూడిటి ఆధారంగా మనం మన బిహేవియర్‌ని మనం సెట్ చేసుకున్నా, పక్కవారి బిహేవియర్ ఇలాగా ఆ బిహేవియర్‌ని కంట్రోల్ చేయడానికి మనం ఏవైనా చేసినా ఇవన్నీ టెంపరరీ మెజర్స్ తీసుకోవద్దని కాదు నేను చెప్పేది. టెంపరరీ మెజర్స్ మీరు ఎన్ని తీసుకున్నా మీరు ప్యారలల్‌గా పర్మనెంట్ మెథడ్స్‌ని, లాంగ్ టర్మ్ మెథడ్స్‌ని మీరు తీసుకొని వాటి గురించి మీరు ఇన్వెస్ట్ చేసి తీరాలి. చేయకపోతూ ఉన్నప్పుడల్లా మీరు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సాల్వ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. వస్తూ ఉంటే సాల్వ్ చేస్తూ పోతూ ఉంటారు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70, 80 వస్తాయి. మీరెళ్ళిపోతారు. పక్క వాళ్ళొస్తారు. వాళ్ళు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సాల్వ్ చేసుకుంటూ పోతారు. కొత్త కొత్త భయాలు పెడతారు. కొత్త కొత్త ప్రలోభనలు పెడతారు. కొత్త కొత్త మూఢనమ్మకాలొస్తాయి. వీటి ద్వారానే మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి. వీటి ద్వారానే దేశం మొత్తం నడుస్తుంది. ప్రపంచం మొత్తం నడుస్తుంది అని మనం ట్రై చేస్తూ ఉంటాము. ఫెయిల్ అవుతూ ఉంటాము. అందరికీ స్వతంత్రం అనే ఫీలింగ్ రాదు. కాబట్టి ఎవరు స్వరాజ్యంలో ఉన్నామని అనుకోరు. అంటే నా రాజ్యం, నా దేశం, నా ప్రపంచంలో ఉన్నామని అనుకోరు. ఈ ప్రపంచానికి మనకి దూరం ఉన్నప్పుడు ఆ దూరం ఎంత పెరుగుతూ ఉంటే అంత లోపల నుంచి వేడి పెరుగుతూ ఉంటుంది. ఆ వేడినే మనం స్ట్రెస్ అంటాము, ఫ్రస్ట్రేషన్ అంటాము, డిప్రెషన్ అంటాము. ఇవి రకరకాలుగా తీసి ఆత్మహత్యలకి దారితీస్తుంది లేదా డైవోర్స్‌లకి దారితీస్తుంది. ప్రతిదానికి కారణం ఇదే అండర్‌లయింగ్‌గా. ఆ కారణం అర్థం చేసుకొని, ఆ కారణాన్ని అడ్రెస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్‌ని పర్మనెంట్‌గా సాల్వ్ చేయడం కోసము టెంపరరీగా మనం ఏం చేయాలో చేస్తూ, పర్మనెంట్‌గా ఏం చేయాలో దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టడము. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అందరికీ తెలియచ్చు. ఇది వారికి తెలియచ్చు, మనకి తెలియచ్చు. వారంటే ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, మనకి తెలియచ్చు. ఇప్పుడు జ్ఞానం ఏదైతే ఉందో అది మనకే అర్థమవుతుంది. పక్కవాడికి అర్థం కాదు. చిన్న పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు అని అనుకోవద్దండి. వాళ్ళు ఎక్కడ చిన్న పిల్లలండి. వాళ్ళకి పెళ్లి చేస్తే నలుగురు పిల్లలు తండ్రులవుతారు, తల్లులవుతారు. సో, ఇప్పుడు కానీ పెళ్లి చేసుకోలేరు. ఎందుకంటే డబ్బులు ఇంకా, ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. మరి ఈ మధ్యలో ఏం చేస్తూ ఉంటారు? వారికేదో వారి ప్రాబ్లమ్స్ వారికొస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అది ఒక టికెటెడ్ షో అండి. ఎక్కడైతే ఇది ప్రాబ్లమ్ అని మనం అనుకుంటున్నామో, ఎక్కడైతే జరిగిందో ప్రాబ్లమ్ అంటే నేను అనుకోవట్లేదు ఇట్లాంటివన్నీ అనకండి. నాకు
సో, అలా కాదండి. నేనేమంటున్నానంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్ కాకపోతే 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. సో, ప్రతి రకరకాల ప్రాబ్లమ్‌కి రకరకాల రియాక్షన్స్ అని కాదు. ఓకే. డిగ్రీ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్‌కి కారణం ఏంటి? ఆ కారణం ఒకటే ఉంటుంది. ఏంటంటే మనకి భయము, ప్రలోభనము, ఆస్థ వీటి ద్వారా అంటే మూఢనమ్మకాలు వీటి ద్వారానే మనం మన బిహేవియర్‌ని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, పక్క వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉందాము అని అనుకోవడమే కారణం. అలా కాకుండా సొల్యూషన్ ఏంటి అనంటే స్వత్వం అర్థం చేసుకొని, స్వత్వం ఆధారంగా స్వతంత్రంతోనూ వాటన్నిటితోనూ మనం ఉండగలిగితే, వాటి గురించి ఎడ్యుకేషన్ పెరిగితే, వాటి గురించి ఎడ్యుకేషన్‌లో భాగంగా జస్ట్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషనే కాదండి. ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడము. చేస్తూ ఉన్నప్పుడు వచ్చే సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కోవడము. వాటన్నిటిని కలిసి ఎదుర్కోవడము. అలాంటి కమ్యూనిటీస్ బిల్డ్ చేయడము. అవన్నీ చేసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఓకే. సో, నేను అన్ని ప్రాబ్లమ్‌ని ఖండిస్తున్నాను ఒకేసారి. అన్ని ప్రాబ్లమ్‌లకి తర్వాత జనరేషన్ వాళ్ళు చేసే తప్పులకి ఇంతకు ముందు ఉన్న జనరేషన్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అని అంటున్నాను నేను. ఓకే. సో, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకొని మనం చేంజ్ చేసుకోవాలి. మనము అదే పనిగా, అదే పనిష్మెంట్లు, అదే మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. వాళ్ళు ఎంత ప్రెడిక్టబుల్‌గా ఉంటామండి మనం. ఎంత ప్రెడిక్టబుల్ అంటే ఇలా జరిగింది అనంగానే మనం ఏమంటామో వాళ్ళే ముందు చెప్పేసేస్తారు. ఇగో మా అమ్మ అయితే ఇలా అంటుంది. మా నాన్న అయితే ఇలా అంటాడు. ఇంకా మనం వాళ్ళు చెప్పింది వినక్కర్లేదు అని అనుకుంటారు. సో, అంత ప్రెడిక్టబుల్‌గా మనం అయిపోయామనమాట. ఎందుకనంటే మనం మళ్ళీ సేమ్ మెథడ్స్ పెడుతున్నాం. మనకి డిఫరెంట్ రిజల్ట్స్ రావాలి అంటే సేమ్ మెథడ్స్ మనం పెడుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ ఎలా వస్తాయండి? రావు కదా! డిఫరెంట్ రిజల్ట్స్ కావాలంటే డిఫరెంట్ మెథడ్స్ పెట్టాలి. అలానే డిఫరెంట్ మెథడ్స్ ఎప్పుడూ వచ్చేస్తూ ఉండడానికి మనం ఏదేదో కావాలని క్రియేట్ చేయమని కాదు. కొంచెం ఆలోచించాలి. వారు ఎందుకు చేస్తున్నారు? దీన్ని మొత్తాన్ని వాళ్ళే చేస్తున్నారా? అందరూ చేస్తున్నారా? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అందరి ఆర్గ్యుమెంట్ వినాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అందరి మనసుల్లో ఈ ఆలోచనలు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఆ ఆలోచన నేను వాయిస్ ఇచ్చాను. అంతే. సో, నేను హానెస్ట్‌గా ఉన్నాను. జనాలు హానెస్ట్‌గా లేరు అనేది వారి ఇది. ఇప్పుడు హానెస్ట్‌గా ఉండే టైము ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే వాళ్ళకి ఎక్కువుండాలి. ఎక్కువున్నప్పుడు ఈ అబ్బాయి లాంటి వాళ్ళ ఇంట్లో డెఫినెట్‌గా హానెస్ట్‌గా ఉండే టైము ఎక్కువే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంకోటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. రైట్. ఓకే. ఎక్కడో ఒక చోట ఇప్పుడు అందరం తప్పులు చేస్తున్నాం గదా! వాళ్ళనే అనాల్సిన అవసరం లేదు. కొంతమంది తప్పులు బయటపడితే, కొంతమంది తప్పులు బయటపడవు. అంతేనండి. సో, యాక్చువల్‌గా టాపిక్ అనేది ఇంపార్టెంట్ గాదు. వెనక ఉన్న నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాటి వెనక ఉన్న సైకాలజీ, వాటి వెనక ఉన్న డెప్త్, ఆ డెప్త్ తెలియకపోవడము, వాటి మీద శ్రద్ధ పెట్టకపోవడము ఇవి కారణాలు. అండ్ I just wanted to react with the additional points that I have to make. Thank you for watching.